ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కళ్యాణి కళ్యాణి మా కాలనీకి వచ్చేసాడు. పక్కనే మా ఇల్లు అని తెలిస్తే రోజు వచ్చి విసిగించేలా ఉన్నాడు. నేను ఒకదాన్ని వెతుకుతుంటే ఇంకో లెక్క తారసపడ్డాం అంటే ఇదే అనుకుంటా. వెయిట్ 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 కళ్యాణి వెయిట్. ఏంటి? నేనిచ్చిన శారీ కట్టుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి మేడం. ఇక్కడ కార్ ఉండాలి. ఇంతకు ముందే ఒక అతను వచ్చాడండి, మీ గురించి అడిగాడు. మీరు ఇటు వెళ్ళారని చెప్పాను. మిమ్మల్ని వెతుక్కుంటూ ఇటువైపు వెళ్ళాడండి. అవునా? సరే, థ్యాంక్ యూ. ఓకేనండి. ఈ చీరలో నువ్వు అద్దిరిపోయేలా ఉన్నావు తెలుసా? కాంప్లిమెంట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పవేంటి? నేనెందుకు చెప్పాలి? ఓ నిజమే, అయినా నేను కదా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నేనిస్తే తీసుకోవడం ఇష్టం లేకపోయినా అమ్మవారి చీర నువ్వు తీసుకున్నావు. ఈరోజు ఈ చీరని కట్టుకొని నాకు కనబడ్డావు, అందుకే నీకు థ్యాంక్స్ అంటున్నాను. నువ్వేం చెప్పక్కర్లేదు. నా వెంట పడకుండా నన్ను వెళ్ళనివ్వు. ఇక్కడేనా మన ఇల్లు? ఏంటి మనా? ఏంటి మనా? అదే కళ్యాణి, నీ పుట్టినిల్లు ఇక్కడేనా అని. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరిచ్చారని నేను ఈ చీర కట్టుకోలేదు. అమ్మవారి చీర కట్టుకోమని మా అమ్మ కూడా చెప్పింది కాబట్టే కట్టుకున్నాను. ఏదేమైనా సరే, ఆ రోజు నేను గుళ్ళో చూసిన దేవత ఈరోజు ఇలా చీర కట్టుకుని అమ్మవారిలా తిరుగుతుంటే చూడ్డానికి నా రెండు కళ్ళు చాలట్లేదు. నేనిచ్చిన చీరని కట్టుకున్నాక ఇంకా నా మనసులో ఎంత ప్రేమ ఉందో నీకు చెప్పాలనిపిస్తుంది. కానీ నీ కళ్ళల్లోకి చూసి చెప్పాలంటే నా మనసుకి ఏదోలా ఉంది. చూడు కళ్యాణి, ఆకాశమంతా నా ప్రేమని నీ పాదాల దగ్గర పెడతాను. ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి? అదేంటి వాయిస్ చేంజ్ అయింది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.